తెలంగాణ రాజకీయాల్లో సర్వేల వార్ కొనసాగుతోంది. గులాబీ పార్టీ సర్వే మంత్రం జపిస్తోంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ 2034 వరకు అధికారంలో ఉంటుందంటూ నేనే సీఎం అంటూ ఇటు రేవంత్ రెడ్డికి అనేక సార్లు ప్రకటనలు గుప్పించారు. దీన్ని సందర్భంగా చేసుకొని గులాబీ పార్టీ సర్వేల పేరుతోటి ఇటు అధికార కాంగ్రెస్పై సర్వే బాణాలు విసురుతున్న సిచ్యువేషన్ మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో సర్వేలు జరిగిపోయాయి. సర్వేలన్నీ కూడా తమకి అనుకూలంగా ఉన్నాయంటూ గులాబీ శ్రేణులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇటు నియోజకవర్గాల నుంచి చూసుకుంటే మండలాల వరకు ఇదే టాక్ స్ప్రెడ్ చేస్తోంది గులాబీ పార్టీ. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వేలకు సంబంధించి అనేక సార్లు మాట్లాడారు. ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా సర్వేలు నిర్వహించి అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వేల మీద మాట్లాడిన పరిస్థితి మనం గతంలోనే చూసాం. కానీ గులాబీ పార్టీ మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మాకంతా క్లియర్గా ఉంది, మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ కూడా గులాబీ పార్టీ సర్వేల పేరు మీద బయట ప్రచారం చేస్తుంది. నిజంగా గులాబీ పార్టీ చెప్తున్నట్టు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందా, అసలు నిజంగా సర్వేలు జరిగాయా, ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. లేదా గులాబీ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందా అన్న కోణంలో కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మొత్తానికి గతంలో మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి జిల్లాకి సంబంధించి సర్వే జరిగింది. సర్వే ఫలితాలు ఒక సంస్థ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తున్నట్టు ఓ సంస్థ సర్వే వెల్లడించింది. దాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్లో దానికి సంబంధించి కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూసుకుంటే ఇటు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సర్వేల వార్ పీక్ స్టేజ్కి చేరుకుందనే మనం చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే తామకే గ్రౌండ్ బాగుందని చెప్తున్నారు. కానీ ఇటు అధికార పార్టీ సైతం మాకు గ్రౌండ్ లెవెల్లో మేము కూడా మెరుగ్గా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సర్వేలకు సంబంధించి డిఫెండ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ గులాబీ పార్టీ ఒక్కటే చెప్తుంది, పూర్తిగా ఇటు అనేక మంది సర్వేలు చేశారు, మేము కూడా సర్వే చేపించుకున్నాం, ఆ సర్వేలో స్పష్టంగా ఒకటి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరొకసారి బీఆర్ఎస్ని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు సర్వేలు తెలుపుతున్నాయంటూ కూడా గులాబీ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చూసుకోవచ్చు, ఈ వార్ ఎక్కువగా అయిపోయింది సర్వేలు బేస్డ్ మీద. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించి కూడా సర్వేలు ఇప్పటికే ఇటు ప్రభుత్వం చేస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తుంది, అనేక వాదనలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు సర్వే లెక్కలైతే ఎక్కడికి బయటికి రాలేదు. ఏ పార్టీకి ఆ పార్టీ మేము సర్వేలు నిర్వహించాం, గ్రౌండ్ లెవెల్లో మేము ఉన్నామంటూ చెప్తుంది. కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ మూడు పార్టీలు ఏవి కూడా ఆ సర్వే లెక్కలు ఎక్కడికి బయట పెట్టడం లేదు. అంటే క్యాడర్లో ఒక జోష్ నింపేందుకు గులాబీ పార్టీ ఈ సర్వే మంత్రాన్ని తెర మీదకి తీసుకొచ్చిందా అన్న కోణంలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఇటు బీజేపీ కూడా తమకి తెలంగాణలో ప్లాట్ఫామ్ ఉంది, అనుకూలంగా ఉంది అంటూ కూడా బీజేపీ చెప్తోంది. సో మొత్తానికి చూసుకుంటే సర్వేల మంత్రం ఇప్పుడు అన్ని పార్టీల్లో ఒక గుబులు రేపుతోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నిజంగానే చెప్పినట్టు గ్రౌండ్లో నిజంగా వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా అన్న కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సర్వేలు చేపిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది, బయటకు వస్తూ ఉంది. ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు సర్వేల మంత్రం ఆధారంగా, ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెట్టేందుకు, దాంతోపాటుగా అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేందుకు ప్రతిసారి ఒక కొత్త వ్యూహంతో గులాబీ దళం బయటకు వస్తుంది. సో ఇప్పుడు సర్వేల మంత్రం బయటకు తీసుకొచ్చి ఇటు పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, అదేవిధంగా అధికార కాంగ్రెస్ని ఇరుకొన పెట్టేందుకు గులాబీ పార్టీ కొత్త ఎత్తుగడ వేసినట్టుగా ఇటు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.